జై తెలంగాణ. ఎంతో మంది విద్యార్థులు ప్రాణత్యాగం చేసి సబ్బండ వర్ణాలు అందరూ ఏండ్ల తరబడి కష్టపడితే మనం సాధించుకున్నది భౌగోళిక తెలంగాణ. ఒక్క రాజకీయ రంగానికి తప్ప మిగతా ఏ రంగానికి ఏమీ ఒరిగింది లేదు. ముఖ్యంగా ఉద్యమకారులు ఎవరైతే మూలమో తెలంగాణ రాష్ట్ర సాధనకు వాళ్ళ బతుకులైతే రోజు రోజుకు చితికిపోతూనే ఉన్నాయి. కారణం ఏంటంటే వాళ్ళ విలువైన యవ్వనం, వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళ సమయం తెలంగాణ ఉద్యమంలోనే వాళ్ళు గడిపేసిండ్రు. ఇప్పుడు వాళ్ళ ఆర్థిక స్థితి మరీ దారుణంగా ఉన్నది. వాళ్లకు నిత్యావసరాలు, నిత్య వసతులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే గత ప్రభుత్వం వాళ్ళ పార్టీకి దగ్గరున్న ఉద్యమకారులకు ఏమైనా చేసి ఉండొచ్చు కానీ విస్తృతంగా ఉద్యమ సమూహాన్ని, ఉద్యమ సమాజానికి ఏమీ చేయలేదు. కాబట్టే ఉద్యమకారులందరూ కంకణం కట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉద్యమకారులకు స్థలం ఇస్తామని, ఇంకా సంక్షేమ సౌకర్యాలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చిండ్రు, మేనిఫెస్టోలో పెట్టిర్రు. ఉద్యమకారులందరూ కూడా వాళ్ళ గురించి ఏదైనా గొప్ప ప్రకటన ప్రభుత్వం చేస్తుందేమో అని బాగా ఎదురు చూసిండ్రు. కవులకు, కళాకారులకని ఒక 9-10 మందికి ₹1 కోటి స్థలం ఇచ్చినా కూడా తెలంగాణ సమాజంలో అంత ఉత్సాహం కనపడలేదు. ఏదో ఉదాసీనత నెలకొని ఉన్నది. కారణం ఒక్కటే, ఎవరి కృషితోనైతే తెలంగాణ వచ్చిందో, ఎవరి కృషి వల్ల ఇవాళ తెలంగాణ వాళ్ళు ఒక రాజకీయంగా తెలంగాణను ఏలుతున్నారో వాళ్ళ కృషిని, వాళ్లకు కృతజ్ఞత భావనగా వాళ్ళకి ఏం చేయలేదు. 11 ఏళ్లైనా కూడా ఉద్యమకారులకు ప్రభుత్వాలు ఏమీ చేయలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది కాబట్టి ఈ ఆవిర్భావ దినోత్సవం నాడు వాళ్ళ గురించి ఏదైనా ప్రకటన వస్తుందని నమ్మినారు. ప్రకటన రానందువల్ల ఉద్యమకారులే కాదు, మొత్తం తెలంగాణ సమాజం కూడా చాలా నిరాశ చెందింది. అయితే ఇప్పుడు ఉద్యమకారులకు మొత్తం ఆశలు వదులుకొని ఒక నిరాశ జీవుల్లాగా బతుకుతారా, లేకుంటే మళ్ళీ ఉద్యమానికి సంసిద్ధమవుతారా, లేకుంటే ఇంకేదన్నా ప్రత్యామ్నాయ మార్గాన్ని, వ్యూహాన్ని వాళ్ళు ఏమన్నా తయారు చేసుకుంటారా, అది వేచి చూడాల్సిందే. ఆ లోపు కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో వాళ్ళ బతుకులు మారుతాయని వాళ్ళు నమ్మి ఆ పార్టీని తెచ్చిండ్రు. ఇంకా నమ్మకంతోనే ఉన్నారు. వాళ్ళు కంప్లీట్ గా నిరాశ చెందే లోపు ప్రభుత్వం గనక గ్రహించి మొట్టమొదలు ఉద్యమకారులకు న్యాయం చేస్తే అసలు ఉద్యమకారులకు మళ్ళీ ఉద్యమం చేసే అవసరం ఉండదు. కాబట్టి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని అభివృద్ధులు, సంక్షేమాలు అన్ని పక్కన పెట్టి మొట్టమొదలు ఉద్యమకారులకు కృతజ్ఞతా భావనగా వాళ్ళకి ఇచ్చిన హామీ పూర్తి చేయండి, అంతే. జై తెలంగాణ.